సామాన్లు పట్టరా, నెమ్మదిగా పట్టరా, చాలా ఉంటాయి. ముందుగా పోపు సామాన్లు ఒక పైన చూడు. ఇప్పుడు పాన్ తీసుకో, ఇలా పెట్టి వేసానా. ఇదిగో మెంతులు రా, ఇదిగో ఇది సోంపు, ఇది ఆవాలు ఆవాలు ఆవాలు, ఇది ఎండుమిర్చి, ఇది కలోంజీరా. ఏంజీ? ఇది ఉల్లిత్తనాలు. మరి ఉల్లిగడ్డ తెల్లగా ఉంటుంది, నల్లగా ఏంటుకున్నది? మరి నువ్వు కరిగలేవు. ఇదిగో జీలకర్ర. రైట్, చాలు. ఇప్పుడు ఇది ఏంటి? ఉల్లిగడ్డ. ఏంటి? టమాటా. ఇప్పుడు మనం వేయించాం కదా ఇవన్నీ సామాన్లు, మసాలా సామాన్లు. ఇది పౌడర్ కొట్టుకురా. ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ రెండు కలిపి కాదు, ఇది పొడి. నేను కొట్టించుకురా. హలో, కొంచెం ఈ యాదగిరి గిఫ్ట్ కొంచెం పక్కకు జరుపుతావా? పోయి ఇందులోనే వండేద్దాం. నూనె పోయి, ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంకో వెల్లుల్లిపాయ, ఎల్లిగడ్డ, ఇంకో కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఉల్లిపాయ పేస్ట్ చేసుకొచ్చా కదా ఇది. ఉప్పేరా కొంచెం ఉప్పు. ఇదిగా అల్లం వెల్లుల్లి వేసేద్దాం రా. ఇప్పుడు టమాటా పేస్ట్, బాగా మగ్గాలిరా నూనెలో. ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు బాగా మగ్గాలి. మగ్గిందా? బాగా చూడరా, చూస్తుంది కదా, చూడు నూనె బయట వచ్చింది కదా, బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో పెరుగు వేయాలిరా. పెరుగు. తెలిసింది కదా. ఇప్పుడు చికెన్ వేయరా. చికెనా? చూసావా చికెన్ ఇది? ఏంటి చికెనే. ఎలా ఉంది ఇది? తెల్లగా ఉన్నది. బోన్లెస్ రా, అంటే బొక్కలు లేవు. బొక్కలు లేవు, అన్ని బొక్కలే. చికెన్ బాగా మగ్గాలన్నమాట. అవును, కింద మూత ఉంటుంది. ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలి ముక్క. రైట్ రా, చికెన్ ఉడికేసింది చూసా. ఇప్పుడు ఇందులో ఇవరా ఊరగాయ వేయాలిరా. పచ్చడి ఏ పచ్చడి వేసుకోవచ్చు, ఏ ఊరగాయనే వేసుకోవచ్చు. టమాటా వేస్తున్నాను నేను. ఇప్పుడు కారం, కారం ఏంటంటే ఏదో మనం కూరకే సరిపడే కారం అంతే, ఆవకాయ కారంలా కాదు. అలాగే ఇదిగో ఆవ నూనె, కొంచెం నిమ్మరసం పోద్దారా. పోయి కొంచెం పొడి వేయాలిరా. రే, ఏమేమి కొట్టిన చెప్పు. ఇది సోంపు, ఆవాలు, కలోంజి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు. అంతేనా? ఇంకేమన్నా? అంతే. అది
అచారీ మురుగు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మెంతులు, సోంపు, ఆవాలు, ఎండుమిర్చి, కలోంజి, జీలకర్ర వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది అయినాక ఉల్లిగడ్డ, టమాటాలు వేరువేరుగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలా. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కళ్యమాకు, ఎండుమిర్చి, పసుపు, ఉల్లిగడ్డల పేస్టు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా పేస్టు, పెరుగు, చికెన్ ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు బందోబస్తు మగ్గించుకోవాలి. ఇది కాగానే టమాటా, ఊరగాయ, కారం, ఆవ నూనె, నిమ్మరసం, పొడి ఇవన్నీ వేసి కలుపుకుంటే అచారీ మురుగు రెడీ.